వినాయకుడి జననం ఎలా జరిగింది? వినాయక చవితి చరిత్ర ఏంటి? గౌరీ గణేశ పార్వతీదేవి ఆమె శరీరానికి లేపనంగా రాసిన పసుపు ముద్ద సహాయంతో గణేశుడిని సృష్టించి ఆ రోజును గణేశుని పుట్టినరోజుగా భావించారు. ఆ పవిత్ర దినోత్సవాన్ని వినాయక చతుర్థి లేదా గణేశ చతుర్థి అని పిలువబడుతోంది. గణేశ చతుర్థి సిరి సంపదలు సమృద్ధిగా, జ్ఞానం, గొప్పతనం, దీర్ఘాయువు, ఆరోగ్యం వంటి మంగళప్రదాలను ప్రసాదించేది గణేశుడు. హిందూ పంచాంగం ప్రకారం పండుగ భాద్రపద మాసంలో వస్తుంది. అన్నివేళలా కరుణ కలిగా ఎల్లప్పుడూ ఆశీస్సులను ప్రసాదించే గణేష్ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు చతుర్థిని జరుపుకుంటారు. ఈ పండుగను ఇంటి సాంప్రదాయాల ప్రకారం 1 రోజు, 3 రోజులు, 7 రోజులు, 10 రోజులు జరుపుకుంటారు. కొంతమంది గౌరీ గణేశుడి విగ్రహాన్ని గౌరీ ఇంటికి తీసుకువస్తారు. మరో 2 గౌరీ విగ్రహాలను కూడా తెచ్చి గణేశుని సోదరీమణులుగా ఆరాధిస్తారు. పశ్చిమ బెంగాల్లో లక్ష్మీ, సరస్వతిని గణేశుడులను సోదరీమణులుగా పూజిస్తారు. వారు దుర్గాదేవి పిల్లలుగా భావిస్తారు. కొందరు లక్ష్మీ, సరస్వతి గణేశుల 2 భార్యలు. సిద్ధి, బుద్ధి ఇది భిన్న అభిప్రాయాలకు కారణమని చెప్పవచ్చు. ఏదియేమైనను ఈ పండుగను గౌరీ గణేశ పండుగగా పిలువబడుతున్నది. పురాణంగాథ పురాణాల ప్రకారం ఒకరోజు శివుడి నివాసమైన కైలాసంలో గౌరీకి దగ్గరగా కాలకేయులు, ఆప్తులు వంటివారు ఎవరూ లేరు. ఆ సమయంలో విసుగు చెందిన పార్వతీ దేవి స్నానం చేయాలనుకున్నారు. ఎవరైనా ఇంటి తలుపు వద్ద కూర్చొండిబెట్టి స్నానానికి వెళ్ళాని అనుకుంటుంది. కాని ఎవరూ లేరని ఆమె బాధపడింది. అప్పుడు ఆమె తన శరీరానికి అతుక్కుపోయిన పసుపు నుండి ఒక విగ్రహాన్ని తయారుచేసి ప్రాణం పోస్తుంది. విగ్రహం చూడగానే చాలా ఇష్టపడుతుంది. ఆ ఇష్టంతోనే ఆ విగ్రహమూర్తికి గణేశ అని పేరు పెట్టింది. తర్వాత ఆమె పరిస్థితిని గణేశునికి వివరించింది. ఇప్పుడు నేను స్నానం చేయబోతున్నాను. ఎవరినీ లోపలికి రానివ్వకండి అని చెబుతుంది. అంగీకరించిన గణేష్ ద్వారపాలకుడిగా తల్లికి కాపలా కాస్తూ నిలబడుతాడు. అంతలో ఆ పరమేశ్వరుడు రానే వస్తాడు. లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించగా గణేశుడు ఆ పరమేశ్వరుడిని అడ్డుకుంటాడు. కాని తల్లి ఆజ్ఞను పాటిస్తున్న గణేశుడు శివుడిని లోపలికి వెళ్లడానికి అనుమతించకుండా ఆపుతాడు. శివుడు పార్వతీ దేవి పతిదేవుడనే విషయం గణేశుడికి, గణేశుడు పార్వతీ దేవి సృష్టించి కుమారుడని శివుడికి తెలియదు. ఈ కారణంగానే ఇద్దరి మధ్య వాద వివాదాలు జరుగుతాయి. ప్రవేశద్వారం వద్ద తండ్రిని అడ్డుకున్న గణేశుడిపై ఆ పరమేశ్వరుడు ఆగ్రహావేశాలకు గురయ్యే అతడి తలను నరికివేస్తాడు. బాలుని హాహాకారాలు విన్న పార్వతీ దేవి బాలుని హాహాకారాలు విన్న పార్వతీ దేవి పరుగున వచ్చింది. రక్తపు మడుగులో ఉన్న కుమారుని చూచి నిశ్చేష్టురాలైంది. భర్తతో వాదులాడింది. జరిగిన తప్పు తెలుసుకున్న కైలాసనాథుడు పశ్చాత్తాపపడ్డాడు. బాలునికి ప్రాణం పోస్తానని మాట ఇచ్చాడు. చనిపోయిన వ్యక్తికి ఉత్తరాన ఉన్న తలను పెట్టాలి అని శివుడు చెప్తాడు. భటులు ఉత్తర దిక్కున్న పడుకున్న వ్యక్తి తలకోసం వేతుకుతారు. అయినప్పటికీ చివరిగా వారికి ఒక్క ఏనుగు తల మాత్రమే దొరుకుతుంది. శివ శిశువుమీద ఏనుగు తలను స్థిరపెట్టి అతనికి తిరిగి జీవం పోస్తాడు. వినాయక చవితి కథ భారతదేశంలో అత్యంత ఉత్సాహంతో మరియు భక్తితో జరుపుకునే ప్రధాన పండుగలలో గణేష్ చతుర్థి ఒకటి. ఈ పండుగ వినాయకుని పుట్టినరోజును సూచిస్తుంది. వినాయకుడిని విఘ్ననాయకుడిగా, శుభములను కలిగించేవాడిగా పరిగణిస్తారు. ఈ పండుగను వినాయక చతుర్థి లేదా వినాయక చవితి అని కూడా అంటారు. ఈ రోజుని హిందూమతంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో ఈ పండగని విస్తృతంగా జరుపుకుంటారు. గణేష్ చతుర్థి పండుగ మరాఠా పాలనలో మొదలైంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ పండుగను ప్రారంభించారు. శివుడు మరియు పార్వతీ దేవి యొక్క కుమారుడైన గణేశుడు పుట్టిన కథలో నిజముందని అందరి నమ్మకం. అతని పుట్టుకకు సంబంధించిన అనేక కథలు ఉన్నప్పటికీ చాలా ఎక్కువగా వినబడే కథ పార్వతీ దేవి గణపతిని సృష్టించింది. ఆమె శివుడు లేకపోవడంతో తన గంధపు ముద్దను ఉపయోగించి గణేశుడిని సృష్టించి తాను స్నానానికి వెళ్లినప్పుడు కాపలాగా ఉంచింది. ఆమె వెళ్లిన సమయంలో తన తల్లి ఆజ్ఞ మేరకు గణేశుడు శివుడిని లోపలికి అనుమతించకపోవడంతో శివుడు అతనితో గొడవ పడ్డాడు. కోపోద్రిక్తుడైన శివుడు గణేశుడి తలను నరికేశాడు. మాతా పార్వతి కోపం చల్లారింది మరియు దేవతలందరూ వినాయకుడిని ఆశీర్వదించారు. ఆ కారణంతో ఈరోజు వినాయక చతుర్థిని జరుపుకుంటారు.
పండుగకు దాదాపు నెల రోజుల ముందు నుంచే గణేష్ చతుర్థి సన్నాహాలు ప్రారంభమవుతాయి. వేడుకలు దాదాపు 10 రోజులపాటు భాద్రపద శుద్ధ చతుర్థి నుండి అనంత చతుర్దశి వరకు జరుగుతాయి. మొదటి రోజు ఇంటిలో మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఇళ్లను పూలతో అలంకరిస్తారు. ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. పూజలు నిర్వహించి భజనలు చేస్తారు. స్థానికులు పండుగను స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడానికి మండపాలను ఏర్పాటు చేస్తారు. ఈ వీడియో నచ్చినవాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.